డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో ఏకంగా 233 రీడింగ్ వచ్చినా ఏమీ కాలేదన్నట్టు ఈ వ్యక్తి ఇచ్చిన రియాక్షన్ చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఉత్తరప్రదేశ్ లో ఒక ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అతడికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించగా అందులో 233 రీడింగ్ వచ్చినట్టు వీడియోలో కనిపిస్తోంది. అంత భారీ రీడింగ్ వచ్చినా తాను ఏ తప్పు చేయలేదు అన్నట్టుగా ఫుల్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. నాకేమీ తెలియదు సార్ అంటూ అతడు మాట్లాడిన తీరు ఈ వీడియోను మరింత వైరల్ గా మార్చింది. సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో చిక్కుకున్న చాలా మంది భయపడిపోతూ ఉంటారు. కానీ ఈ వ్యక్తి మాత్రం తనపై ఎలాంటి చర్యలు తీసుకోరన్నట్టుగా చాలా ప్రశాంతంగా మాట్లాడడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వీడియో చూసిన వారంతా ఇంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది బాబు అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోలో కనిపించిన 233 రీడింగ్ గురించే ఇప్పుడు ఎక్కువ చర్చ జరుగుతోంది. అసలు ఆ సంఖ్య చూసిన వారంతా షాక్ అవుతుంటే అతడి ముఖంలో మాత్రం ఎలాంటి టెన్షన్ కనిపించకపోవడం నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది. అందుకే ఈ వీడియోను లక్షలాది మంది షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే కామెంట్ల వరదే కనిపిస్తోంది. ఆల్ ఇండియా తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడిలా ఉన్నావు కదరా బాబు, ఇంత కాన్ఫిడెన్స్ ఉంటే ఇంకేం కావాలి, మెషిన్ షాక్ అయిందో పోలీసులు షాక్ అయ్యారో అర్థం కావట్లేదు అంటూ ఫన్నీ కామెంట్లు చేసేస్తున్నారు. కొందరైతే ఈ వీడియోతో మీమ్స్ కూడా తయారు చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు ఎందుకంత వేగంగా వైరల్ అవుతాయంటే అందులో ఉండే అనూహ్యమైన రియాక్షన్లే ప్రధానమైన కారణం. ఇక్కడ కూడా అదే జరిగింది. 233 రీడింగ్ కంటే ఆ వ్యక్తి ఇచ్చిన స్పందనే ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు రియాక్షన్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ దిశగా దూసుకెళ్తుంది. మీకు ఈ వీడియోలో ఎక్కువగా షాక్ ఇచ్చింది 233 రీడింగా లేక ఆ వ్యక్తి రియాక్షనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే పవన్ టీవీ న్యూస్ నెట్వర్క్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.